సెక్షన్లో మనం డ్రాయింగ్ ఫైల్ని మనం ఎలా ఇంపోర్ట్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇంపోర్ట్ అనే ఆప్షన్లో మనం ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ని మనం సెలెక్షన్ చేసుకొని మన తాలూకా డ్రాయింగ్ ఫైల్ అనేది ఏ యొక్క ఏరియాలో ఉందో ఆ లొకేషన్ మనం సెలెక్షన్ చేసుకొని ఆ డ్రాయింగ్ ఫైల్ని మనం ఏం చేయాలంటే ఓపెన్ అని మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకి 3ds Max అప్లికేషన్లో నాకు ఇట్లాగా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. సో వచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే ఓకే అని ఇవ్వగానే ఏమవుతుందంటే మనం ఏదైతే డ్రా చేసామో ఆ డ్రాయింగ్కి సంబంధించిన ఓవరాల్ ప్లాన్ అంతా కూడా మనకి 3ds Maxలో వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే బేసిక్గా పాయింట్ టు పాయింట్ అంటే సో దీన్ని మనం ఎలాగ ఎలివేషన్ చేసుకోవాలి అనేది మనం తీసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీన్ని మ్యాక్సిమైజ్ స్క్రీన్ అనేది మనం చేసుకొని ఆల్ట్ W ప్రెస్ చేస్తే నా తాలూకా స్క్రీన్ అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఓవరాల్గా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను మొత్తం ప్లాన్ అంతటినీ కూడా సెలెక్షన్ చేసుకొని డిఫాల్ట్ కలర్ మార్చాలంటే ఇక్కడ నేను కలర్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వైట్ పెట్టుకొని ఓకే అని చేస్తాను. సో దీంతో నాకు ఏమవుతుందంటే ఓవరాల్ నా ప్లాన్ అంతా కూడా వైట్ స్ప్లైన్స్ లాగా నాకు అపీరెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేస్తున్నాను నా ప్లాన్ని. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్లాన్ని మనం డిజైన్ చేసినప్పుడు సో బేసిక్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్లో జామెట్రీ అనేది వేరు, అలాగే ఇక్కడ షేప్లో స్ప్లైన్స్ అని చెప్పి నాకు మొదటి ఆప్షన్స్ ఉంటాయి. అందులో లైన్ అనే ఆప్షన్ మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం మొట్టమొదటిగా స్నాప్ అండ్ గ్రిడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం రైట్ క్లిక్ చేస్తే రైట్ క్లిక్ చేసిన తర్వాత స్నాప్ అండ్ గ్రిడ్ అనే ఆప్షన్ డైలాగ్ బాక్స్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇందులో రకరకాల ఆప్షన్స్ అనేది ఉంటుంది. బై డిఫాల్ట్గా గ్రిడ్ అనేది ఆన్ అయి ఉంటుంది. దాన్ని మనం రిమూవ్ చేసేసి ఇక్కడ వర్టెక్స్ అనేది మనం ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే సో ఎక్కడైతే మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నామో ఆ ఏరియా నుండి మనం ఎగ్జాక్ట్గా మనం జూమింగ్లో స్నాపింగ్ అనేది జాగ్రత్తగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడికి నాకు ఏంటంటే నేను సపరేషన్స్ టైప్ అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఈజీగా మనకు అండర్స్టాండ్ అవడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ని ఇలా క్లోజ్ చేసుకొని అది అయిన తర్వాత స్నాప్ టూల్ ఆఫ్ చేసి పొజిషన్ టూల్ సెలెక్షన్ చేసుకొని మోడిఫైర్లోకి వెళ్ళి ఇక్కడ మోడిఫైర్ లిస్ట్ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మోడిఫైర్ లిస్ట్లో కీబోర్డ్లో ఈ అనే లెటర్ మనం టైప్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ మనకి హైలైట్ అవుతుంది. సో అది హైలైట్ అయిన తర్వాత అమౌంట్లో మనం ఏం చేయాలంటే బేసిక్గా ఒక 3 feet హైట్ని నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు ఏమైందంటే అప్ టు ఈ విండో వరకు ఒక పార్ట్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ ఏంటంటే కిచెన్కి కబోర్డ్ అనేది ఆనుకొని ఉంది, బట్ ఇక్కడ వాల్ అనేది ఇక్కడ సపరేట్గా ఉంది కాబట్టి నేను ఈజీగా ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇటువంటి అంటే ఇలా ఈజీగా ఉన్న వాటికి ఇక్కడ రెక్టాంగిల్ అనే ఒక టూల్ ఒకటి ఉంటుంది. ఈ టూల్ని మనం ఏం చేస్తామంటే తీసుకొని ఓ స్నాప్ అనేది మళ్ళీ మనం ఆన్ చేసుకొని సో ఈ పిన్ పాయింట్ టు ఈ పిన్ పాయింట్ అనేది మనం తీసుకొని అంటే ఇట్లాగా కూడా మనం మోడలింగ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద వన్ ప్రొసీజర్. అండ్ అట్లాగే ఇక్కడ మళ్ళీ మనం మోడిఫైర్ లిస్ట్ ఓపెన్ చేసి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ ఇవ్వడంతో ఆల్మోస్ట్ నేను ఇక్కడ 3 feet అనేది ఇచ్చేసాను కాబట్టి ఆ 3 feet హైట్ తాలూకా వాల్ అనేది
నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ అంటే ఇలాంటి చిన్న చిన్న బ్లాక్స్కి ఏం చేస్తానంటే లైన్ టూల్ వాడకుండా మనం మళ్ళీ రెక్టాంగులర్ టూల్ని మనం తీసుకొని సో ఇక్కడ ఈజీగా అంటే మళ్ళీ మనం లైన్ టూల్ డ్రా చేసి దాన్ని క్లోజ్ చేసి మనం చేసే కన్నా సో మనకి ఇక్కడ ఏంటంటే సెలెక్షన్కి కూడా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ట్రూడ్ అనే మనం మోడిఫైయర్ లిస్ట్లో ఇచ్చేస్తే సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రూడ్ అనేది మనం సెలెక్ట్ చేస్తే 3 feet హైట్లో మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ నాకు విండో అనేది ఉన్నది. బట్ ఇక్కడ ఏంటయిందంటే సో ఇక్కడ కబోర్డ్ కూడా వాల్కి అటాచ్ అయి ఉన్నది కాబట్టి నేనేం చేస్తానంటే ఈసారి మళ్ళీ లైన్ టూల్ అనేది నేను తీసుకొని కాస్త జూమ్ అనేది నేను పెంచుకొని ఇక్కడ ఓ స్నాప్ అనేది తీసి సో ఇక్కడ నుండి ఇక్కడికి అట్లాగే ఈ అంటే ఎగ్జాక్ట్గా మనం ఈ యొక్క వాల్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడతో వాల్ అనేది నాకు అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను జాగ్రత్తగా ఏం చేస్తున్నానంటే ఈ వాల్ అనేది ఎక్కడెక్కడ మనకి వస్తుంది అనేది జాగ్రత్తగా మనం చూసుకొని స్నాపింగ్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఐ థింక్ ఇక్కడ ఇది వెంటిలేటర్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇది వెంటిలేటరే. సో వెంటిలేటర్ కాబట్టి దీని తాలూకా స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను అది తర్వాత సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని ఏం చేస్తానంటే ఒక వాల్ కింద నేను తీసేసుకుంటాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఈ యొక్క ఎగ్జాక్ట్గా అంటే బాగా జూమ్లోకి వెళ్తే నాకేమవుతుందంటే అవి సపరేషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ కూడా నాకు ఈ యొక్క వాల్ తాలూకా సపరేషన్స్ ఇక్కడ మనకు ఉన్నాయి కాబట్టి సో ఎగ్జాక్ట్గా మనం వీటిని స్నాపింగ్ చేసుకొని సో ఈ యొక్క వాల్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఇక్కడ మనం తీసుకొని దీన్ని మళ్ళీ ఈ విండో ఎక్కడైతే నాకు వచ్చిందో సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మ్యాక్సిమం నేను ఇక్కడ క్లోజ్ చేశాను. సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను స్నాప్ టూల్ ఆపేసుకొని మోడిఫైయర్లోకి వెళ్ళిపోయి సో మోడిఫైయర్లో నేనేం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ అంటే ఈ అనేది నేను ప్రెస్ చేస్తాను. సో ఎక్స్ట్రూడ్ అనే ఫీచర్ నాకు ఇక్కడ ఓపెన్ అయింది. సో అది అయిన తర్వాత ఇక్కడ మనకి బేసిక్గా ఈ పార్ట్ వరకు నాకు క్రియేట్ అయింది. సో కాబట్టి నెక్స్ట్ కంటిన్యూస్ ఇక్కడ మనకు వచ్చేసి ఇదంతా కూడా మనకి విండో లెవెల్లోకి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను జూమ్ అనేది నేను తీసుకొని సో ఇక్కడ లైన్ టూల్ అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓ స్నాపింగ్ అనేది నేను తీసుకొని సో ఇక్కడ మళ్ళీ నేను ఈ ఇంటర్నల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నాకు జాగ్రత్తగా మనం జూమ్ చేస్తే సో చూసారా ఇక్కడ మనకి ఇది వాల్ లాగా కనపడింది కాబట్టి సో ఇది జాగ్రత్తగా మనం జూమ్లోకి వెళ్ళి సో దీన్ని కబోర్డ్ తాలూకా వాల్ అనేది మనకి ఎక్కడ వరకు ఉందో జాగ్రత్తగా చూసుకొని సో దాని తాలూకా వాల్ రన్నింగ్ అనేది మనకి ఏ ఏరియాలో ఉన్నదో అనేది మనం చాలా జాగ్రత్తగా మనం పిన్ పాయింట్స్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ పిన్ చేసుకోవాలి. సో అంటే కేర్ఫుల్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పాయింట్ అలవాటు అయినంత వరకు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది కూడా మనకి వెంటిలేటర్ కాబట్టి సో దాని తాలూకా మెథడ్ నేను వేరేగా చెప్తాను. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దాన్ని నేను మళ్ళీ ఒక వాల్ కింద నేను డిఫైన్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ వాల్ తాలూకా కంటిన్యూటీని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో చాలా
జాగ్రత్తగా మనం ఈ యొక్క ఓపెనింగ్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో జూమ్ చేసుకొని జాగ్రత్తగా వీటి తాలూకా అవుట్లెట్స్ అనేది మనం ఎక్కడ ఎలాగ మనం క్లిక్ చేసుకోవాలి, సో దాన్ని మనం జాగ్రత్తగా స్నాపింగ్ తీసుకొని, సో ఈ స్నాపింగ్ అనేది మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనం దీన్ని ఏం చేయాలంటే ఈ యొక్క వాల్కి మనం దాన్ని ప్లేస్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫర్దర్గా నేను మోడల్ చేసినప్పుడు నాకు అక్కడ ఏమవుతుందంటే వర్క్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో డిజైనింగ్లోని మళ్ళీ మనకి ఏ ఏరియాలో ఏ పార్ట్ వస్తుంది అనేది ఇందులో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ విండో దగ్గర మళ్ళీ నేను ఇలా తీసుకొని అవుట్ సైడ్లో ఇక్కడ మళ్ళీ ఇది వెంటిలేటర్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా ఇక్కడ నేను స్నాపింగ్ తీసేసుకొని సో ఈ ఏరియాలో నేను క్లోజింగ్ అనేది చేశాను. సో క్లోజింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓ స్నాప్ అనేది ఆపేసి పొజిషన్ టూల్ని నేను తీసుకొని ఇక్కడ మోడిఫైయర్లో ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఎక్స్ట్రూడ్ అనే దాన్ని మనం సెలెక్షన్ చేసుకుంటే మనకి బై డిఫాల్ట్గా ఇక్కడ నాకు ఒక 3 feet హైట్ ఆఫ్ వాల్ అనేది నాకు ఇక్కడ డిజైన్ అయిపోయింది. సో ఇక్కడ నాకు విండో కాబట్టి నాకు ఇక్కడ వాల్ అనేది ఉంది. సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే మళ్ళీ అగైన్ ఈ వాల్ని నేను కంటిన్యూ చేయడం కోసం మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఓ స్నాప్ అనేది ఆన్ చేసుకొని ఈ స్నాపింగ్ అనేది మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే మనం చూసుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ మోడలింగ్ అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓకే, సో ఇక్కడ మనం ఇది వేరేగా మనం ఇట్లా తీసుకున్నాం. దాని తర్వాత వర్టెక్స్ మోడ్లో మనం స్ట్రైట్గా చేసేసుకోవచ్చు. సో ఇది కూడా నాకు అవుట్లెట్ కాబట్టి ఇక్కడ నేను స్నాపింగ్ అనేది నేను తీసుకొని సో ఇక్కడ మళ్ళీ నాకు ఈ ఏరియాలో స్నాప్ నేను తీసుకొని ఇక్కడ మళ్ళీ నేను దీన్ని స్నాపింగ్ తీసుకొని ఇక్కడ కూడా ఇలాగా నేనేం చేస్తానంటే ఈ పార్ట్ అయిపోయింది. సో స్నాపింగ్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్లో నాకు ఏమైందంటే ఒక చిన్న పార్ట్ నేను చిన్న ఎడిటింగ్ చేసుకోవాల్సిన పని వచ్చేసింది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ పొజిషన్ టూల్ అనేది తీసుకొని స్నాప్ టూల్ అనేది ఆపేసి మోడిఫైయర్లో ఇక్కడ ఏంటంటే నాకు లైన్లో ఏంటంటే 3 సబ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. నేను అందులో వర్టెక్స్ అనేది ఆన్ చేసుకొని ఈ ఏదైతే పార్ట్ నాకు ఇట్లాగ వచ్చేసిందో బయటికి, సో వర్టెక్స్తో ఏం చేస్తానంటే దాన్ని జాగ్రత్తగా స్ట్రైట్గా వచ్చేటట్లాగా నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆ లైన్ని మార్చేసుకున్నాను. సో అది అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక మోడిఫైర్ లిస్ట్లోకి వచ్చేసి దీన్ని నేను ఎక్స్ట్రూడ్ అని చెప్పి దీన్ని కూడా నేను ఒక 3 feet లెవెల్లో ఈ టైప్ అంటే ఈ పార్ట్ ఆఫ్ ద వాల్ కూడా నాకు ఇక్కడ ఫినిష్ అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ నాకు చూస్తే ఒక బాక్స్ టైప్ ఆఫ్ ద వాల్ లాగా నాకు కనిపించింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను లైన్ టూల్లో అంటే షేప్లోని రెక్టాంగులర్ షేప్ తీసుకొని ఓ స్నాప్ ఆన్ చేసుకొని ఈ బాక్స్ నుండి ఈ బాక్స్కి నేను ఇచ్చేసి సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే మోడిఫైయర్లోకి వెళ్ళి మోడిఫైయర్ లిస్ట్లో దీన్ని ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అని ఒక 3 feet హైట్ లెవెల్లో నేను ఇచ్చేసాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ పార్ట్కి వచ్చేసరికి మళ్ళీ మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉంది కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే లైన్ టూల్ తీసుకొని
మళ్ళీ జాగ్రత్తగా మనం దీన్ని జూమ్ చేసుకొని ఇక్కడ ఎక్కడెక్కడైతే మనకి జాగ్రత్తగా ఇక్కడ మనం ఈ వాల్ ఎండ్ దగ్గర ఏదైతే ఉందో ఆ వాల్ ఎండింగ్ దగ్గర మనం ఎగ్జాక్ట్గా ఏం చేసుకోవాలంటే ఇది కూడా వెంటిలేటరే అయింది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం జాగ్రత్తగా వీటిని స్నాపింగ్ చేస్తూ ఇక్కడ కూడా ఇలా వర్క్ని స్నాపింగ్ చేసి సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ దగ్గర నేను ఇలాగా క్లోజ్ చేసేస్తాను. సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే పొజిషన్ టూల్ తీసుకొని ఇక్కడ మోడిఫైర్లోకి వెళ్ళి సో మోడిఫైర్లో ఏం చేస్తానంటే ఇక్కడ బై డిఫాల్ట్గా ఇక్కడ ఏం చేస్తాను నేను అది ఎక్స్ట్రూడ్ అనేది నేను తీసుకుంటాను. సో ఎక్స్ట్రూడ్ అనేది తీసుకోగానే బై డిఫాల్ట్గా నాకు ఇక్కడ ఇలా వచ్చేసింది. ఓవరాల్గా నా ప్లాన్ అంతా అయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్ట్ డబ్ల్యూ తీసుకుంటే సో ఇక్కడ నా ప్లాన్లో మ్యాక్సిమం ఏంటంటే వాల్ టైప్ ఆఫ్ ద వర్క్ అనేది ఏదైతే ఎక్కడెక్కడైతే ఉన్నదో అదంతా కూడా అయిపోయింది. అయితే అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏదో ఒక బాక్స్ని మనం సెలెక్షన్ చేయండి. సో సెలెక్షన్ చేసి మౌస్ తాలూకా రైట్ క్లిక్ చేస్తే ఇందులో మనకి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని మనం మార్చండి. సో మార్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఎడిటబుల్ పాలిగాన్ తాలూకా ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఈ యొక్క ప్రాపర్టీని ఇలా మనం స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ నాకు అటాచ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. ఈ అటాచ్ అనే ఆప్షన్ని తీసుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దేనికైతే మనం అటాచ్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్స్ అన్నిటిని కూడా మనం ఇందులోకి అటాచ్మెంట్ చేసుకోవాలి. సో లైన్స్ అవి అటాచ్ అవ్వకుండా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఇదంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే అటాచ్ టూల్తో అంటే ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా మనకు ఒక ప్రాపర్టీ కింద నాకు క్రియేట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ వాల్ తాలూకా నేమ్ ఏదైతే ప్రాపర్టీ ఉందో అక్కడ లైన్ అనేది నేను తీసేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు తెలియడం కోసం వాల్ ఎలివేషన్ అని ఒక పేరు అనేది ఇచ్చేసాను. ఎందుకు అలా నేను పేరు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే యాక్చువల్గా మనం ఇప్పుడు వర్కౌట్ చేసాం ఈ యొక్క ప్లాన్ని. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీన్ని ఒక సపరేట్ లేయర్ కింద నేను క్రియేషన్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో అది నేను ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో సెలెక్షన్ చేసుకుంటే నాకేమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క లేయర్ ఎక్స్ప్లోరర్ విండో అనేది క్లిక్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే నాకు ఇప్పుడు ఎక్కడ డిఫాల్ట్ లేయర్లో నేను ఏదైతే వాల్ ఎలివేషన్ అని ఉన్నదో అది ఆటోమేటిక్గా మనకి ఇందులోని కనిపిస్తుంది అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఏం చేయాలంటే నేను ఈ యొక్క 3D వాల్ని సపరేషన్ చేయాలనుకున్నాను. అంటే డిఫాల్ట్ లేయర్ కాకుండా వాల్స్ అని సపరేట్గా ఒక లేయర్ని నేను క్రియేట్ చేయాలనుకున్నాను. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం దీన్ని మొదట క్లోజ్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకొని సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇట్లాగ మనం తీసుకొని ఇక్కడ క్రియేట్ న్యూ లేయర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది.
అది ఇవ్వగానే ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఒక న్యూ లేయర్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఈ లేయర్ తాలూకా రీనేమ్ చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఏంటంటే 3D Max 18 నుండి కొత్తగా ఒక మెథడ్ అనేది మనకి ఇచ్చాడు. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాల్స్ అని దీనికి ఒక నేమ్ అనేది ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ డిఫాల్ట్ లేయర్ అనే దాన్ని ఓపెన్ చేసుకొని దీన్ని ఈ వాల్ దాంట్లోని డ్రాప్ అవుట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను అలా డ్రాప్ అవుట్ చేశానో నాకేమైందంటే ఇప్పుడు ఈ వాల్ అనే దాంట్లో నా తాలూకా ఆప్షన్ అనేది క్రియేట్ అయింది. సో దీనివల్ల నాకు కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఏవైతే అవసరం లేదనుకుంటున్నానో ఇవన్నీ కూడా నేను హైడ్ చేసుకుంటాను మొదట. ఎందుకంటే నేను మోడల్ అనేది ఫ్రీగా నేను చేయాలి, అంటే ఫ్రీ అండ్ ఫ్లెక్సిబుల్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఇట్లాగా అంటే ఇక్కడ ఏమీ కూడా నాకేం కనబడట్లేదు. అయితే బట్ ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే ఈ ప్లాన్ కూడా లేకపోవడం వల్ల సో బ్రిడ్జ్ చేసినప్పుడు మళ్ళీ మనకి దేర్ మే బి ఏ ఛాన్స్, అంటే ఎక్కడైనా మనం తప్పులు అనేది మనం చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫర్నిచర్ కాకుండా ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, నాకు ఓపెనింగ్స్ అనే లేయర్లో ఎక్కడెక్కడైతే నాకు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చింది. సో అట్లాగే వాల్స్ కూడా ఇక్కడ నాకు వచ్చేసినాయి. సో వాల్స్ అనేది వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే కొంతవరకు నాకు ఈజీ అవుతుంది. ఎందుకనంటే నాకు ఎక్కడ ఇది ఉందో అనేది ఇక్కడ మనం ఏం చేద్దామంటే టోటల్గా మనం మళ్ళీ తర్వాత మనం ఇవన్నీ కూడా హైడ్ చేసేసుకుందాం. ఎందుకంటే ఓవరాల్ ప్లాన్లో మనం మోడల్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎడిటబుల్ పాలిగాన్లో పాలిగాన్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆల్ట్ పట్టుకొని ఇలా స్క్రోల్ చేస్తే నాకు ఇలా రొటేషన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనం ఈ యొక్క ఫేస్ ఏదైతే ఉన్నదో ఈ ఫేస్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే అది విండో ఏరియా కాబట్టి. మళ్ళీ ఇక్కడ కంట్రోల్ కీతో ఈ ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనం కొంచెం ఇలా స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎడిటబుల్ పాలిగాన్లో బ్రిడ్జ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అంటే అక్కడ నాకు ఒక సాలిడ్గా అనేది నాకు క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు డోర్ అనేది ఉంది కాబట్టి నేను దాన్ని ఇక్కడ ఏమి ముట్టుకోను. సో ఇక్కడ నేను విండో ఏదైతే ఉందో ఆ ఏరియాస్లో ఆ ఫేసెస్ ఏదైతే ఉంటుందో ఆ ఫేసెస్ని మొట్టమొదటిగా నేను ఏం చేయాలంటే కంట్రోల్ పట్టుకొని బ్రిడ్జ్ చేసుకోవాలి. సో బ్రిడ్జ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఫేస్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఈ యొక్క ఫేస్ ఏదైతే ఉందో ఇది నేను సెలెక్ట్ చేసుకొని బ్రిడ్జ్ అని ఇస్తాను. సో అది అయిపోయిన తర్వాత ఈ సరౌండింగ్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి మళ్ళీ విండో అనేది ఉంది. సో కాబట్టి ఈ పార్ట్ నేను ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకొని సో ఈ పార్ట్ని కూడా సెలెక్ట్ చేసి బ్రిడ్జ్ అని ఇస్తాను. అలాగే దాని తర్వాత ఇక్కడ కూడా ఏంటంటే విండో తాలూకా ఓపెనింగ్ అనేది ఉంది కాబట్టి సో ఆల్ట్ పట్టుకొని నేను ఏం చేస్తానంటే ఇలాగ డ్రాగ్ చేస్తాను. సో ఓ స్నాప్ అనేది మనం ఆఫ్ చేసేసుకుంటే ఇట్స్ ఎ బెటర్. సో ఇక్కడ కూడా డోర్ ఓపెనింగ్ ఉంది, అలాగే ఇక్కడ కూడా డోర్ ఓపెనింగ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఏంటంటే విండోస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాని మనం ఇక్కడ ఏం చేసామంటే క్లోజింగ్ అనేది మనం చేసేసాము. అయితే 3D Max 2018లో ఏంటంటే ఎడ్జెస్ ఏమైనా మనకు కనబడాలంటే F4 అనేది మనం కీబోర్డ్లో F4 అనేది మనం ప్రెస్ చేస్తే
నాకు ఎడ్జెస్ అనేవి ఇక్కడ ఎనేబుల్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఫర్దర్ ఎలివేషన్ కోసం నేను మళ్ళీ పాలిగాన్ తీసుకొని ఈ టాప్ ఫేస్ ఏవైతే ఉన్నాయో ఈ టాప్ ఫేస్ అంతా కూడా నేను ఇలాగ సెలెక్షన్ చేశాను. సో చేసుకొని మళ్ళీ ఇక్కడ కంట్రోల్ కీ ప్రెస్ చేసి సో ఇక్కడ నేను కంట్రోల్ కీ ప్రెస్ చేసుకొని అలాగే మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఏరియాలో కూడా వాల్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పార్ట్ కూడా సో అలాగే ఈ పార్ట్ అలాగే ఈ పార్ట్ ఓకే. సో ఓవరాల్గా నాకు ఇక్కడ ఏమైందంటే ఈ ప్లాన్ తాలూకా పై పార్ట్ నేను తీసుకున్నాను. సో ఇక్కడ నాకు ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఒక కమాండ్ ఉంటుందన్నమాట. ఇది సెట్టింగ్స్ అంటారు. దీన్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రూడ్ తాలూకా సెట్టింగ్స్లో నేను ఏం చేస్తానంటే 4 feet అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 7 feet అనేది మనకి క్రియేట్ అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఎక్స్ట్రూడ్ అనేది చేసుకొని ఇక్కడ మళ్ళీ నేను 3 feet అనేది పెట్టుకుంటాను. ఓకే. సో ఓవరాల్గా నాకు ఇక్కడ ఏమైందంటే ఈ వాల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ విండోస్ దగ్గర డోర్స్ దగ్గర మనం ఏం చేయాలంటే మళ్ళీ బేసిక్గా మనం ప్లాన్ తాలూకాదంతా కూడా మనం బ్రిడ్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం జాగ్రత్తగా ఎక్కడ ఏంటి వస్తుంది అనేది మనం చూసుకొని ఆ పర్టికులర్ ఫేసెస్ అనేవి మనం ఏం చేయాలంటే సెలెక్షన్ చేసుకొని బ్రిడ్జ్ అనేది మనం తీసేసుకోవాలి. సో అట్లాగే ఇక్కడ కూడా మనం డోర్ ఉంది ఇక్కడ. సో కాబట్టి ఈ యొక్క ఫేస్ని అలాగే ఇక్కడ మనం ఈ ఫేస్ని కూడా అంటే ఇలా పార్ట్గా ఎక్స్ట్రోడ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇలా నేను ఈజీగా అంటే మోడల్ చేసినప్పుడు నాకు చాలా ఈజీగా వర్క్ నేను చేయడం కోసం నేను ఇట్లాగా అంటే లెవెల్స్లోని మనం క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు చాలా ఈజీగా నాకు వర్క్ పని అవుతుందన్నమాట. అందుకనే నేను ఇక్కడ ఏంటి చేశానంటే సపరేట్ అంటే 3 feetకి ఒకటి 4 feetకి ఒకటి మళ్ళీ ఒక 3 feetకి ఒకటి మనం ఈ లెవెల్స్ని మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే ఫర్దర్గా మనం మోడల్ చేసినప్పుడు మనకి ఎలాగా చేస్తే ఎలాగా వస్తుంది అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ కూడా నేను ఏంటంటే ఇక్కడ కూడా నేను బ్రిడ్జ్ అనేది ఇచ్చేసాను. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తానంటే ఈ పార్ట్ కూడా నేను సెలెక్షన్ చేసుకొని ఈ పార్ట్ కూడా నేను బ్రిడ్జ్ అనేది ఇచ్చేసాను. అలాగే ఇక్కడ ఈ పార్ట్ని అలాగే ఈ పార్ట్ని కూడా నేను బ్రిడ్జ్ ఇచ్చేసాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నెక్స్ట్ లెవెల్ పార్ట్కి వచ్చేసి సో ఇక్కడ ఏం చేయాలంటే ఫేసెస్ని మనం ఈ పార్ట్కి మనం సెలెక్షన్ చేసుకొని బ్రిడ్జ్ అనేది ఇవ్వాలి. అది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఈ పార్ట్కి అండ్ అట్లాగే ఈ పార్ట్కి బ్రిడ్జ్ అనేది ఇవ్వాలి. అలాగే నాకు మళ్ళీ ఈ పార్ట్కి అలాగే ఇక్కడ ఈ పార్ట్కి కూడా బ్రిడ్జ్ అనేది మనం ఇవ్వాలి. అలాగే ఇక్కడ నాకు మళ్ళీ ఈ పార్ట్కి కూడా అలాగే ఈ పార్ట్కి మనం బ్రిడ్జ్ అనేది ఇచ్చేసి అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే
సెలెక్షన్ చేసుకొని ఈ పార్ట్ కూడా నేను సెలెక్షన్ చేసి బ్రిడ్జ్ అనేది ఇచ్చేస్తాను. సో ఇచ్చేసిన తర్వాత ఈ పార్ట్ నాకు ఫినిష్ అయింది. సో ఈ పార్ట్ అంటే ఓవరాల్గా నా తాలూకా ప్లాన్లో ఏంటంటే బేసిక్ ప్లాన్ ఏదైతే ఉన్నదో అది నాకు ఇక్కడ క్రియేట్ అనేది చేసుకున్నాము. ఓకే, తర్వాత సెక్షన్లో మనం మిగతా దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.